అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పెన్షన్ నిలిపివేత, కేంద్రం కీలక నిర్ణయం. పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. హైదరాబాదులోని రాజేంద్రనగర్లో ఉన్న జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. యాజమాన్యం ఉద్యోగులకు వేతనాలు నిలిపివేయడంతో సుమారు 670 మంది సిబ్బంది, అధికారులు, ప్రొఫెసర్లు, వివిధ స్థాయిల సహాయకులు, పరిశోధకులు, కార్యాలయ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులకు గురువారం ఉదయం జీతాలు చెల్లించలేదు. అంతేకాకుండా దాదాపు 300 మంది పదవి విరమణ పొందిన ఉద్యోగులకు కూడా పెన్షన్లు జమ కాలేదు. పంచాయతీ రాజ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న యువ పరిశోధన విద్యార్థులకు 3 నెలల ముందస్తు స్టైఫండ్ కూడా నిలిపివేయడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేయడమే. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఎన్ఐఆర్టీకి కేటాయించవలసిన 78 కోట్ల గ్రాంటును కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిలిపివేసింది. సొంత ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని సూచించింది. అయితే ఫిబ్రవరి నెలలో సంస్థకు ఎలాంటి ఆదాయం సమకూరకపోవడంతో ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ప్రతి నెల వేతనాలు సంస్థ నిర్వహణ కోసం సుమారు 7 కోట్ల అవసరం అవుతాయి. సంస్థకు దాదాపు 500 కోట్ల కార్పస్ ఫండ్ ఉన్నప్పటికీ దాని నుండి వేతనాలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ వేతనాల సమస్య కేవలం హైదరాబాద్ ప్రాంగణానికే పరిమితం కాలేదు. ఢిల్లీ, అస్సాం మరియు బీహార్లోని ఎన్ఐఆర్టీ ప్రాంతీయ కేంద్రాలలోని ఉద్యోగులకు కూడా జీతాలు అందలేదు. వేతనాలు, పెన్షన్లు అందకపోవడంతో ఆగ్రహించిన ఉద్యోగులు, పెన్షనర్లు తమ కుటుంబం సభ్యులతో కలిసి సంస్థ పరిశీలన కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఉన్నతాధికారుల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో వారు ర్యాలీగా ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని బైఠాయించారు. ఎన్ఐఆర్టీని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, సంస్థ పాలకవర్గం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అకాడమిక్ అసోసియేషన్ వేతనాలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం వారు రిజిస్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ పరిణామాలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ సంస్థ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేశాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.